Hello everyone, welcome to Engineering Drawing Tutorial, course code U18ME104. In this lecture, I will discuss one problem in orthographic projections. I am V. Rakesh, Assistant Professor in Mechanical Engineering Department. Figure number 20.37 in Engineering Drawing by ND Butt textbook. Draw three views of this object by first angle projection method. This is the given figure. First angle projection method means in this front view, top view is below front view. In this arrow indicates it shows front view of this object. For easy understand, I shaded three views with three different colors, that is front view with red color and top view with blue color and side view with pink color. I drawn this 3D object in AutoCAD. ఇక్కడ AutoCAD లో మనకు ఆర్బిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంతో మనం రొటేట్ చేసి ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూ చూడవచ్చు. అనదర్ ఆప్షన్ ఈస్ వ్యూస్. ఇక్కడ మనకు AutoCAD లో టాప్ లెఫ్ట్ కార్నర్లో వ్యూస్ ఆప్షన్ ఉంటుంది. దిస్ ద SW isometric view. If you want to see front view, select front option. It shows front view of this object. If you want to see top view, select top option. It shows top view of this object. If you want to see left side view, select left. It shows left side view of this object. Later discussing how to draw these three views on drawing sheet. Now draw XY line, also draw X1 Y1 line. ఆర్థోగ్రఫీ వ్యూస్ ఈజీగా డ్రా చేయాలంటే ఫస్ట్ మనం ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్, టాప్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్, సైడ్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ ఫిగర్ చూసినట్లయితే మనకు సైడ్ వ్యూ అనేది లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేయడం వల్ల మనకు రైట్ సైడ్ వ్యూ వస్తుంది. అది కూడా ఫ్రంట్ వ్యూకి రైట్ సైడ్ వస్తుంది. సో ఫస్ట్ కన్స్ట్రక్ట్ ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్. ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్ డైమెన్షన్ వచ్చేసి మనకు 75 and 56. By using this two dimension, that is 75 mm and 56 mm dimension, construct one rectangle box in this place. ఇంకో డౌట్ ఏంటంటే మనకు ఈ ఫ్రంట్ వ్యూ అనేది XY మీద డ్రా చేయాలా లేకపోతే అబోవ్ XY మీద డ్రా చేయాలని చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ మనకు ఫ్రంట్ వ్యూ అబోవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, బిలో హెచ్పి, బిహైండ్ విపి అని మనకి ఏం క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్కడైనా డ్రా చేయొచ్చు. నేనేం చేస్తున్నానంటే XYకి అబోవ్ డ్రా చేస్తున్నా, ఎందుకంటే డైమెన్షన్ ఇచ్చేటప్పుడు మనకు ప్రాబ్లం ఏమి లేకుండా ఉండడం కోసం XYకి అబోవ్ అంటే 10 mm ఆర్ 15 mm స్పేస్ ఇచ్చేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నా. రెక్టాంగిల్ లెంత్ ఈస్ 75 mm, హైట్ ఈస్ 56 mm. ఫ్రంట్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫ్రమ్ దిస్ 2 points డ్రా ప్రొజెక్టర్స్ టు టాప్ వ్యూ. అలాగనే మనకు టాప్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలంటే ఫ్రంట్ వ్యూ
కిందనే వస్తుంది. ఈ టాప్ వ్యూ డైమెన్షన్ వచ్చేసి మనకు 75 అండ్ width వచ్చేసి 50. By using these two dimensions, construct one top view rectangle box. అలానే మనకు సైడ్ వ్యూ రెక్టాంగిల్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అది వచ్చేసి వన్ మెథడ్ వచ్చేసి 45 degrees యాంగిల్ డ్రా చేయవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి బై యూజింగ్ కంపాస్, ఇంజనీరింగ్ కంపాస్, డ్రా ఆర్క్స్ టు సైడ్ వ్యూ. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ XY అండ్ X1Y1 ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ లెంత్ సెలెక్ట్ చేసి మన కర్వ్స్ డ్రా చేయడం వల్ల కూడా సైడ్ వ్యూ డ్రా చేయవచ్చు. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ లెంత్ మెజర్ చేసి ఇక్కడ ఒక కర్వ్ డ్రా చేశాను. అలాగనే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఈ లెంత్ మెజర్ చేసి సెకండ్ కర్వ్ డ్రా చేశాను. ఈ ఫ్రమ్ 2 పాయింట్స్ డ్రా 2 వర్టికల్ లైన్స్. అలానే మనకు ఫ్రంట్ వ్యూ నుంచి కూడా ఈ 2 పాయింట్స్ నుంచి 2 హారిజంటల్ లైన్స్ డ్రా చేశాను. అంటే మనకు ఈ ఫ్రంట్ వ్యూ అనేది ఈ రెక్టాంగిల్ బాక్స్లోనే ఇన్సర్ట్ అవుతుంది. అలానే టాప్ వ్యూ అనేది ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఇన్సర్ట్ అవుతుంది. అలాగనే సైడ్ వ్యూ అనేది ఈ రెక్టాంగిల్ బాక్స్లో ఇన్సర్ట్ అవుతుంది. ఇలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు డ్రాయింగ్ షీట్లో స్పేస్ సేవ్ అవుతుంది. ప్లస్ ఎగ్జామ్లో మనకు సైడ్ వ్యూ కూడా ఒకేలా ఫస్ట్గానే మనకు దానికి ఎంత స్పేస్ పడుతుందో తెలిసిపోతుంది. ఈ ఫ్రంట్ వ్యూ చూస్తే మనకు ఈ రెక్టాంగిల్ బాక్స్ అంటే 75 mm 32 mm రెక్టాంగిల్ బాక్స్ రెడ్ కలర్ షేడింగ్ ఏరియా కనిపిస్తుంది. ఫస్ట్ ఈ రెక్టాంగిల్ షేడింగ్ ఏరియా డ్రా చేయాలి. 75 mm 32 mm తోటి ఒక రెక్టాంగిల్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేసి నెక్స్ట్ అలానే మనకు ఇంకా ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే ఈ రెడ్ కలర్ షేడింగ్ ఏరియా కనిపిస్తుంది. దట్ ఈస్ 24 mm విడ్త్ అండ్ 24 mm హైట్. ఇది కూడా మనకు ఫ్రంట్ వ్యూలో చూసినట్లయితే ఎలా అంటే ఈ రెక్టాంగిల్ బాక్స్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. 24 mm హైట్ అండ్ 24 mm విడ్త్. ఇంకా మనకు ఫ్రంట్ వ్యూలో చూసినట్లయితే టాప్ వ్యూ చూసినట్టు మనకు కటింగ్ పార్ట్ కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ వ్యూలో కనిపించదు. సో టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు టాప్ వ్యూ నుంచి ప్రొజెక్టర్స్ డ్రా చేసి డాష్ లైన్స్ ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలి. Now give the dimension to front view, that is 24 mm. This height is 32 mm. ఈ ఫ్రంట్ వ్యూ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి మన ప్రొజెక్టర్స్ అని టాప్ వ్యూ డ్రా చేయాలి. ఆల్రెడీ 2 ప్రొజెక్టర్స్ డ్రా చేసాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి డ్రా 1 ప్రొజెక్టర్ టు టాప్ వ్యూ. ఇప్పుడు మన టాప్ వ్యూ నుంచి చూసినట్లయితే మనకు బ్లూ కలర్ షేడింగ్ ఏరియా కనిపిస్తుంది. మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉన్నట్టే కనిపిస్తుంది. సో ఫస్ట్ కన్స్ట్రక్ట్ వన్ రెక్టాంగిల్ బాక్స్ ఇన్ టాప్ వ్యూ. ఇంకా చూసినట్టు మనకు ఇక్కడ కటింగ్ పార్ట్ ఉన్నా కూడా మనం చూడడానికి సేమ్ పార్ట్ లాగా కనిపిస్తుంది, అంటే ప్లేన్ లాగా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ 9 mm తర్వాత మనకు 36 mm వరకు కటింగ్ అంటే ట్రయాంగిల్ షేప్లో కటింగ్ పార్ట్ ఉంది. దీన్ని కూడా లైన్స్లా డ్రా చేయాలి. అంటే ఇక్కడ మనకు 1 లైన్ 2 లైన్స్ 3 లైన్స్ కనిపిస్తాయి టాప్ వ్యూ వేసినట్టయితే. కాకపోతే మన టాప్ వ్యూ చూడడానికి ప్లెయిన్ లాగా ఉంటుంది. సో ఇట్ హ్యావింగ్ సమ్ కటింగ్ పార్ట్. అంటే ఇక్కడ 9 mm నుంచి ఒక 36 mm లైన్ డ్రా చేయాలి. అలానే ఈ సైడ్ నుంచి కూడా 9 mm గ్యాప్ ఇచ్చి 36 mm లెంత్ డ్రా చేయాలి. మనకు ఈ వి పార్ట్ అంటే కట్టింగ్ పార్ట్ ఎక్కడ ఉందంటే వి పార్ట్ 25 mm అంటే మిడ్ పాయింట్ వద్ద ఉంది. టోటల్ లెంత్ ఇస్ 50. 25 mm మిడ్ పాయింట్ వద్ద మనకు వి షేప్ కటింగ్ పార్ట్ ఉంది. అక్కడ లైన్ డ్రా చేసేయాలి. నెక్స్ట్ ఈ టాప్ వ్యూ చూసినట్టయితే మనకు ఈ బ్లూ కలర్ షేడింగ్ పార్ట్ అనేది రైట్ సైడ్ ఉంది. ఎక్కడ అంటే 12 mm ఇక్కడ నుంచి ఈ 24 mm అది కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 12 mm గ్యాప్ తీసుకొని ఇక్కడ 24 mm తోటి స్క్వేర్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలానే మనకి టాప్ వ్యూ నుంచి ఈ పాయింట్ నుంచి మనకు ప్రొజెక్టర్స్ ఫ్రంట్ వ్యూ డ్రా చేయడం వల్ల మనకు ఫ్రంట్ వ్యూలో ఇమాజిన్ పార్ట్ డ్రా చేయవచ్చు. ఇమాజిన్ పార్ట్ వచ్చేసి మనకు ఈ ట్రయాంగిల్ కటింగ్ పార్ట్ అనేది ఎక్కడ ఉందంటే 16 బేస్ నుంచి 16 mm హైట్లో ఉంది. డెప్త్ వచ్చేసి 16 mm. ఈ ఇన్విజిబుల్ పార్ట్ మన ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలి. నౌ గివ్ ద డైమెన్షన్ టు టాప్ వ్యూ, దట్ ఈస్ this height width is 25 mm, this width is 9 mm, next the 9 mm,
This total width is 75 mm. This width is 36 mm. Now draw the projectors from top view to side view. ఇక్కడ ఉన్న మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి ప్రొజెక్టర్స్ అనేది సైడ్ వ్యూకి డ్రా చేయాలి. ఈ ప్రొజెక్టర్స్ ఎలా డ్రా చేయాలంటే మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కంపాస్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మెజర్ చేసేసి ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి కర్వ్స్ డ్రా చేయాలి. ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ తీసుకొని కర్వ్ డ్రా చేయాలి. అలానే రిమైనింగ్ అన్ని డ్రా చేయాలి. నెక్స్ట్ డ్రా ద వర్టికల్ ప్రొజెక్టర్స్ ఫ్రమ్ these points. ఆల్సో డ్రా ద హార్జెంటల్ ప్రొజెక్టర్స్ ఫ్రమ్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు మనకు సైడ్ వ్యూ నుంచి చూసినట్టయితే మనకు ఈ పింక్ కలర్ షేడింగ్ ఏరియా కనిపిస్తుంది. మనకు అలానే ట్రయాంగిల్ షేప్ కూడా కనిపిస్తుంది. మనకు ఫ్రంట్ వ్యూలో అంటే సైడ్ వ్యూలో సమ్ డిస్టెన్స్ నుంచి చూడడం వల్ల ఇది ఒక రెక్టాంగిల్ బాక్స్లా కనిపిస్తుంది. సో బట్ ఇట్ హ్యావింగ్ వన్ కటింగ్ పార్ట్. ఫస్ట్ డ్రా దిస్ rectangle box in side view, that is 50 and this height is 32. ఈ రెక్టాంగిల్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడైతే ట్రయాంగిల్ పార్ట్ ఉందో అది కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇది ఎక్కడ ఉందంటే 9 mm డిస్టెన్స్లో ఉంది. ఇటు నుంచి కూడా 9 mm డిస్టెన్స్ ఉంది. డెప్త్ వచ్చేసి 16 mm. మనకు ఆల్రెడీ టాప్లో ఏవైతే ప్రొజెక్టర్స్ ఉన్నాయో 9 mm అండ్ 9 mm ఇక్కడ మార్క్ చేసేసి ఈ రెక్టాంగిల్ మిడ్ పాయింట్ నుంచి 16 mm డెప్త్ ఆ లైన్ కూడా మన దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ పాయింట్ వద్ద నుంచి ఈ ట్రయాంగిల్ పార్ట్ డ్రా చేయాలి. అలానే మనకు ఇంకా సైడ్ వ్యూలో చూసినట్లయితే ఈ ట్రెపెజియడల్ పార్ట్ కూడా కనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు ఈ బేస్ పార్ట్ పైన ఉంది. అలానే వన్ సైడ్ వచ్చేసి వర్టికల్ ఉంది. అది ఈ రైట్ సైడ్ నుంచి 12 mm డిస్టెన్స్లో ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. అలానే ఇక్కడ నుంచి 24 mm డిస్టెన్స్. నౌ జాయిన్ these two end points. This is the final left side view of this object. Now give the dimensions. This is the 56 mm height. This depth is 16 mm. This width is 12 mm. I hope this is very clear to everyone. If you have any doubts, please post some text in comment box. Thank you for watching. Please do like and subscribe my channel for more updates.